బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నేడు కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఈ సమావేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి లాంటి అమలు కాని హామీలతో ఇతర పెండింగ్ లో ఉన్న విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల వేళ కొత్త హామీల ప్రకటనకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ శాఖల్లో పెండింగ్ అభివృద్ధి పనుల నివేదికలు రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. అలాగే ఇటీవల భారీ వర్షాలతో వాటిల్లిన నష్టాలు, వరద నీటిలో మునిగిన ఊళ్లు బాధితులకు పునరావాసం, వ్యవసాయ పనుల పునరుద్ధరణకు చేపట్టిన చర్చలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పంట రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే దళిత బంధు, 2వ విడత బీసీలు, మైనార్టీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం తదితర అంశాలపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. శోభ, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాల వరకు కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే నెల 3వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇదే సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదంటే సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అదైతే ఆర్థిక సహాయం ఉందో గృహలక్ష్మి పథకం కానివ్వండి, సో ఇట్లా రైతు రుణమాఫీ ఇట్లాంటి పథకాలపై పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వరదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం అయితే ఏర్పడింది. సో ఆ నష్టాన్ని కూడా ఈ కేబినెట్ సమావేశం అంచనా వేసే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ భేటీలో కూడా ఆ అంశం కూడా చర్చకు వస్తుంది. అలాగే ఎన్నికలకు కూడా టైం కూడా దగ్గర పడుతుండడంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఈ కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇది మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే గవర్నర్ కొన్ని బిల్లులను అయితే తిరస్కరించడం జరిగింది. ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను కూడా మరోసారి ఆ సభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, అలాగే విద్యా అధిపతుల వయోపరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనల పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు వంటి వాటిపై సో ఈ కేబినెట్ రోజు కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా దాదాపు ముఖ్యంగా 40 నుంచి 50 అంశాల వరకు కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బుద్వేల్ భూముల అమ్మకం, ప్రభుత్వానికి ఇప్పటికే సో ఆదాయం తగ్గిపోయింది. సో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా కేబినెట్ అన్వేషించే అవకాశం కనిపిస్తా ఉంది. భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరుతుంది, అదేవిధంగా మెట్రో రైల్ విస్తరణ, కొత్త కారిడార్లకు అనుమతిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఏదైతే రహదారులు ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన మొత్తం మళ్ళీ వాటి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, సో దానికి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ వర్షాల వల్ల ముఖ్యంగా రైతాంగం అయితే చాలా వరకు నష్టపోయింది. అదేవిధంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో వారికి ఆర్థిక సహాయంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా విద్య ఈ దానిపై కూడా చర్చించే
అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల నష్టపోయిన వారికైతే ఈ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసే అవకాశం ఉంది. ఈ నూతన సచివాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో కేబినెట్ సమావేశం జరుగుతా ఉంది. గతంలో మే నెలలో జరిగింది. సో ఇప్పుడు రెండో సమావేశం జరుగుతా ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం చాలా సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తా ఉంది. శోభ. థ్యాంక్ యూ రాజు.